అల్లు అర్జున్ విచారణలో అనూహ్య పరిణామం. సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటనా వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అనూహ్యంగా పోలీసులు నోటీసులు ఇచ్చి అల్లు అర్జున్ ని విచారణకు పిలవడం అందులో ఒక భాగమే. చట్టానికి కట్టుబడిన వ్యక్తిగా, వ్యవస్థ మీద గౌరవం ఉన్న పౌరుడిగా వ్యవహరిస్తానని చెబుతూ వచ్చిన అల్లు అర్జున్ అందుకు అనుగుణంగానే వ్యవహరించారు. వాస్తవానికి కొందరు అల్లు అర్జున్ విచారణకు దూరంగా ఉంటారని ఊహించారు. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు బదులుగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం కోరుతారంటూ అంచనా వేశారు. కానీ అల్లు అర్జున్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. నోటీసులను అనుసరించారు. విచారణకు ఆయన పిలిచిన సమయానికి హాజరయ్యి తన నిబద్ధత చాటుకున్నారు. విచారణ కూడా సుదీర్ఘంగా ఉంటుందని, ఆయన్ని అన్ని రకాలుగా ఆరా తీసి వివిధ కోణాల్లో వేధించే అవకాశం కూడా లేకపోలేదని కథనాలు కూడా బయటకు వచ్చాయి. కానీ కథ అనుకోని మలుపులు తిరిగింది. 2.5 గంటలు కూడా ఆయన విచారణ సాగలేదు. స్వల్ప కాలంలోనే ఆయన నుంచి అవసరమైన సమాచారం పోలీసులు కోరారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తన దగ్గర ఉన్న సమాధానాలు చెప్పడం ద్వారా బన్నీ విచారణకు సంపూర్ణంగా సహకరించినట్టు భావిస్తున్నారు. తాను మీడియా ముందు చెప్పిన విషయాలను పునరావృతం చేస్తూ తాను చెప్పిన దానికి కట్టుబడి పోలీసుల ముందు బన్నీ వ్యవహరించడం విశేషం. అదే సమయంలో థియేటర్లో సినిమా చూస్తుండగా పోలీసులు వచ్చి రేవతి విషయం చెప్పారనే అంశం మీద పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆయన మరోసారి స్పష్టతనిచ్చినట్టు తెలుస్తోంది. థియేటర్లో ఉండగా పోలీసులు ఎవరూ తన దగ్గరికి రాలేదన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాను చట్టానికి అనుగుణంగానే వ్యవహరిస్తాను తప్ప వాస్తవాలు దాచాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. పోలీసులు కూడా విచారణ సాగదీసే అవకాశం లేదని తేలడంతో ముగించినట్టు కనిపిస్తోంది. మొత్తంగా పోలీసులు నోటీసులు పేర్కొన్న సమయానికే పోలీస్ స్టేషన్కి చేరుకుని పోలీసులు అడిగిన సమాచారం అంతా అందించే ప్రక్రియలో అల్లు అర్జున్ సహకరించడంతో పోలీసులు కూడా అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం కనిపించలేదు. బయట అనేక ఊహాగానాలు చెలరేగినప్పటికీ ఎటువంటి సమస్య లేకుండా ఆయన కేవలం 2.5 గంటల లోపునే తన విచారణ పూర్తి చేసుకుని వెనుతిరిగే అవకాశం తనకు దక్కింది.